అందరి మనసుకి నచ్చే భార్యాభర్తల కథ పార్ట్ 8. హలో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను. మా అత్తయ్య గారు చనిపోవడం వలన నేను వీడియోస్ పెట్టడం కుదరదు అని. కానీ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ వచ్చే పోస్ట్ని ఫాలో అవుతూ ఉండండి. అప్పుడే కదా నేను ఎందుకు వీడియో పెట్టడం లేదో మీకు అర్థమవుతుంది. స్టోరీలోకి వెళ్ళిపోతాం. భూమి ఆకాష్ని ప్రేమిస్తున్నానని చెప్తూ ఉంటుంది. కానీ తను ఆకాష్తో ఏం మాట్లాడుతుందో ఆ బాధలు అసలు గమనించుకోదు. భూమి మాటలు విన్న ఆకాష్ మాత్రం షాక్లో అలాగే ఉండిపోతాడు. అసలు తను వింటుంది నిజమా అబద్ధమా అన్న భ్రమలో ఆకాష్ కొన్ని క్షణాలు అలాగే భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు. భూమి ఆకాష్ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆకాష్ వైపు చూసి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యకండి అని లేచి ఒక అడుగు ముందుకు వెయ్యగానే ఆకాష్ వెంటనే భూమి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. భూమికి ఏమీ అర్థం కాక వెనక్కి తిరిగి ఆకాష్ వైపు చూస్తుంది. ఆకాష్ చాలా లో వాయిస్తో, ఏం మాట్లాడుతున్నావు భూమి? నువ్వు నన్ను 1 year నుండి ప్రేమించడం ఏంటి? నేను విన్నది నిజమేనా? నాకేమీ అర్థం కావడం లేదు. అసలేంటిదంతా అని అంటుంటే అప్పుడు భూమి తను ఆకాష్తో ఏం మాట్లాడిందో గుర్తుకు రాగానే వెంటనే స్పీడ్గా ఆకాష్కి ఆపోజిట్ తిరిగేస్తుంది. అసలు నేనేంటి ఆకాష్ గారిని ప్రేమించానని అలా ఇలా చెప్పేశాను. ఇప్పటికే ఆ కార్తిక్ ఏం చేస్తాడో అని ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఆకాష్ గారిని నేను ప్రేమించానని చెప్తే నేను ఎందుకు ఆకాష్ గారికి దూరంగా ఉంటున్నానో కూడా చెప్పాలి. అంత ప్రేమించిందనివి ఎందుకు నన్ను దగ్గరికి రానియడం లేదు అని ఆకాష్ గారు అడిగితే అసలు నేను ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? లేదు, నేను ఆకాష్ గారిని ప్రేమించినట్టు ఆకాష్ గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. అనవసరంగా పిచ్చిదానిలాగా ఏదేదో వాగేశాను అని భూమి మనసులో అనుకుంటూ ఉండగా ఆకాష్ లేచి భూమి ముందుకు వచ్చి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని భూమి వైపు చూస్తూ, భూమి, నేను మాట్లాడుతుంది నీతోనే. నువ్వు చెప్తుంది నిజమేనా అని ఆకాష్ అడుగుతుంటే ఆకాష్ గారు, అది మీ చేతికి గాయమైంది కదా, అందుకే నేను ఏదో మాట్లాడేశాను అంటే ఆ టైంలో అని భూమికి ఏం చెప్పాలో అర్థం కాక ఆకాష్ని తప్పించుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోవాలని స్పీడ్గా బయటికి నడుస్తుంటే ఆకాష్ ఇంకా స్పీడ్గా భూమిని దాటుకుని మెయిన్ డోర్ లాక్ చేసి కీస్ తన పాకెట్లో వేసుకుని, నేను అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు భూమి అని కొంచెం కోపంగా అంటాడు ఆకాష్. ఆకాష్ గారు, ప్లీజ్ నేను బయటికి వెళ్ళాలి, కొంచెం చిరాగ్గా ఉంది అని భూమి అంటుంటే, సరే నేను అడిగిన దానికి మాత్రం నువ్వు ఆన్సర్ చేయవు అని అర్థమవుతుంది. నేను అడిగిన ప్రశ్నకి నువ్వు ఆన్సర్ చేయనప్పుడు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు భూమి, నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చని ఆకాష్ డోర్ ఓపెన్ చేయగానే భూమి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి అనుమానంగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఆకాష్ ఏ చేతికైతే భూమి బ్యాండేజ్ వేసిందో ఆ చేతిని గట్టిగా బిగించి గోడకి పంచిస్తుంటే భూమి భయంగా ఆకాష్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి ఆకాష్ ఏం చేస్తున్నారు అని కంగారుగా అంటుంది. అప్పటికి ఆకాష్ చేతి గాయం అనేది మళ్ళీ కదిలి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆకాష్ కోపంగా భూమి చేతిలో నుండి తన చేతిని వెనక్కి లాక్కొని, ఇందాకే కదా నీకు నాకు సంబంధం లేదు అని చెప్పగానే బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యావు, ఇంక నువ్వు వెళ్ళొచ్చు, నా గురించి నీకెందుకు, నేనేమైపోయినా నీకు సంబంధం లేదు అని ఆకాష్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంటే ఆకాష్ మాటలకి భూమికి చాలా భయంగా అనిపిస్తుంది. భూమి ఏడుస్తూ, అవును నేను మిమ్మల్ని ప్రేమించాను అని చెప్పగానే ఆకాష్ అడుగు అక్కడే ఆగిపోతుంది. ఆకాష్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది, కానీ భూమికి ఆపోజిట్ తిరిగి ఉండటం వలన భూమి అస్సలు గమనించదు. నాకు తెలుసు భూమి, నీ నుండి నిజం రప్పించాలి అంటే నేను ఇలా కఠినంగా నీతో ఉండకపోతే నీ నుండి అసలు నిజం రాదు. ఇప్పుడు ఏం జరిగిందో తప్పకుండా నీ నోటితో నువ్వే చెప్తావు అని ఆకాష్ భూమి వైపు తిరిగి, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను ప్రేమించావా అని అడుగుతుంటే భూమి అక్కడే అలాగే మోకాలపై కూర్చుని, ఇప్పటి నుండి కాదు 2 years నుండి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను. మిమ్మల్ని మొదటిసారిగా ఎక్కడ చూశానో తెలుసా ఆకాష్ గారు? ఒకప్పుడు నేను వేరే కంపెనీలో వర్క్ చేసేదాన్ని. ఒకరోజు ఆఫీస్ వరకు లేట్ అవ్వడం వలన అప్పటికే టైం 9 అయిపోయింది. బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతూనే ఉంది. ఆ టైంలో నేను బస్ స్టాండ్కి రాగానే
ఆ టైంలో బస్టాండ్లో ఉన్న ఒక లేడీకి పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. వర్షం చాలా జోరుగా కురవడం వలన ఆ టైంలో ఒక్కరు కూడా ఆ లేడీకి హెల్ప్ చేయడానికి రాలేదు. ఆమె భర్త చాలా మందిని హెల్ప్ అడిగారు, కానీ ఒక్కరు కూడా తమ వెహికల్స్ని ఆపకుండా ముందుకి పోనిస్తూనే ఉన్నారు. ఆ టైంలోనే మా ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి ఒక వ్యక్తి దిగారు. వాళ్ళెవరో తెలుసా ఆకాష్ గారు? మీరే. అప్పుడే నేను మొట్టమొదటిసారి మిమ్మల్ని చూశాను. మీరు వెంటనే ఆ ప్రెగ్నెంట్ లేడీని తీసుకుని మీ కార్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఆ క్షణం మీ కళ్ళల్లో కంగారు నేను స్పష్టంగా చూశాను. తర్వాత మీ గురించి తెలుసుకోవాలని అనుకున్నాను, కానీ మీరెవరో కొంచెం కూడా నేను తెలుసుకోలేకపోయాను. ఒకరోజు మా కంపెనీ ఎండి ఒక ఫైలు మీ కంపెనీలో సబ్మిట్ చేయమని చెప్పగానే నేను మీ కంపెనీకి వచ్చాను. అప్పుడే రెండోసారి నేను మిమ్మల్ని చూడడం, అసలు నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. నేను ప్రేమించింది మిమ్మల్నా? కానీ ఆ క్షణం మిమ్మల్ని చూడగానే మీ స్టేటస్ ఏంటో అర్థం అవ్వగానే నేను మిమ్మల్ని ప్రేమించింది మిమ్మల్ని అని అనిపించింది. ఆ క్షణమే అర్థమైంది నేను మీకు తగిన దానిని కాదు అని. మీరెక్కడ, నేనెక్కడ? ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది మన ఇద్దరి మధ్య. కానీ మీపై ఉన్న పిచ్చి ప్రేమ మిమ్మల్ని చూడకుండా ఉండనివ్వలేకపోయింది. దివ్యతో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పకుండా మీ కంపెనీలోనే వేకెన్సీ పడగానే మంచి కంపెనీ అని చెప్పి నేను దివ్య అప్లై చేశాము. అలా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం, మీ కంపెనీలో జాబ్ రావడం రెండూ జరిగిపోయాయి. దివ్య కొన్ని రోజులకి నేను ప్రతి క్షణం మిమ్మల్ని చూస్తూ ఉండడంతో తనకి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అర్థమైంది. కానీ ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని దివ్యతో చెప్పాను. కానీ ఏ రోజు కూడా నా ప్రేమని మీకు చెప్పాలని అనుకోలేదు ఆకాష్ గారు. ప్రతి క్షణం భయం. అందులో మీరొక కంపెనీ సీఈఓ, నేను అందులో పనిచేసే ఒక ఎంప్లాయీని. మిమ్మల్ని జీవితాంతం అలాగే చూస్తూ ఆరాధించొచ్చు అని అనుకున్నాను, కానీ దివ్య అస్సలు ఒప్పుకోలేదు. ఎలాగైనా నా ప్రేమ విషయం మీకు చెప్పమని చాలా ఫోర్స్ చేసింది. ఇంకా టైంలో ఎలాగైనా మీతో నిజం చెప్పాలని అనుకున్నాను. అందుకే నా మనసులో ఉన్న మాటల్ని అక్షరాల రూపంలో పేపర్పై రాశాను. ఇంతలో కార్తీక్ సార్ క్యాబిన్లోకి వచ్చేసరికి ఆ పేపర్ని అక్కడే పెట్టేశాను. నా దురదృష్టం అప్పుడు కూడా నా వెనకాల పరిగెడుతుంది అని అస్సలు అనుకోలేదు. నేను మీకు ఇద్దామనుకున్న పేపర్ అనేది నెక్స్ట్ డే కనిపించకుండా పోయింది. ఆ క్షణమే అర్థమైంది నా ప్రేమని తెలపడం కూడా ఆ దేవుడికి ఇష్టం లేదు అని. అందుకే ఇంకా నా ప్రేమ గురించి మీకు చెప్పాలని అనిపించలేదు. అలాగే దూరం నుండి మిమ్మల్ని చూస్తూ గడిపేశాను. మీరే పెళ్లి చూపులకు వస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. మీకు నేను నచ్చుతానని అస్సలు అనుకోలేదు. అనుకోకుండా మనిద్దరి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. కానీ ఇప్పటికీ కూడా నేను మిమ్మల్ని ఒక కంపెనీ సీఈఓగా మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను, కానీ నా భర్తగా అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ అని భూమి స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆకాష్కి మాత్రం భూమి చెప్పిన మాటలకి తన తలంతా ఒక్కసారిగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే అక్కడే అలాగే సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. ఆకాష్ కంట్లో నుండి కన్నీళ్లు బయటకు వస్తుంటే మొట్టమొదటిసారి తనకి ఊహ తెలిసిన తర్వాత తను ఎప్పుడు కూడా ఏ అమ్మాయి గురించి కూడా ఆలోచించింది లేదు. కానీ ఈ క్షణం మొట్టమొదటిసారి భూమి గురించి తన కంట్లో కన్నీళ్ళు వస్తుంటే తనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు భూమి చెప్పింది తను యాక్సెప్ట్ చేయడానికి చాలా నిమిషాలే పడుతుంది ఆకాష్కి. కొన్ని క్షణాల తర్వాత ఆకాష్ కళ్ళు తెరిచి, ఒక అమ్మాయి నన్ను ఇంతలా ప్రేమిస్తున్నా కూడా ఎందుకు నేను తెలుసుకోలేకపోయాను? నాకు తెలియని విషయం కార్తిక్కి ఎలా తెలిసింది? అంటే కార్తిక్ భూమి నన్ను ప్రేమిస్తుంది అని తెలిసి మా ఇద్దరిని విడదీయాలని అనుకున్నాడు. కనీసం వాడికి భూమి నన్ను ఎంతలా ప్రేమిస్తుందో అన్నీ తెలిసినా కూడా ఒక్కరోజు కూడా భూమి నన్ను ప్రేమిస్తుంది అని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఐఎమ్ సారీ భూమి, నువ్వు నన్ను ఇంతలా ఆరాధిస్తున్నావని, నా కోసమే నా కంపెనీలో జాయిన్ అయ్యావని నేను అస్సలు ఊహించుకోలేకపోయాను. నీ ప్రేమ చాలా గొప్పది. అందుకే నీ జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఆ కార్తిక్ ఎన్ని క్రియేట్ చేసినా కూడా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా నువ్వు నన్ను ఎంత ప్రాణంగా ప్రేమించావని. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు అమ్మ నిన్ను నా భార్యగా చేయాలని ఎందుకు అనుకుంది? ఇందాక నువ్వే అన్నావు,
పెళ్లి చూపులకి వచ్చే వరకు కూడా నేనెవరో నీకు తెలియదు అని. మరి ఇదంతా ఎలా జరిగింది? ఆ క్షణం అమ్మ మీరు మా బంధువులు అవుతారని చెప్పింది, కానీ నిజానికి నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు. నేను ఈ విషయం అమ్మని అడగడం కూడా మర్చిపోయాను. ఏదో జరిగింది. అసలు నువ్వు నోరు తెరిచి నిజం చెప్పవు. తప్పకుండా వీటన్నింటికి నాకు సమాధానం చెప్పేది ఒక దివ్య మాత్రమే. తప్పకుండా దివ్య ఎక్కడుందో తెలుసుకుంటాను. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఇప్పుడు వాడు తప్పకుండా ఊటీకి వస్తాడు. నా ఫోన్ ట్రాక్ చేసి నేను ఏ లొకేషన్లో ఉన్నానో తెలుసుకుంటాడు. రా కార్తీక్, నీ గురించే వెయిట్ చేస్తున్నాను. నీకు సరైన గుణపాఠం చెప్పనిదే నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. నువ్వు నా ఫ్రెండ్వి అయినా కూడా ఇద్దరి ఆడపిల్లల్ని మనశ్శాంతి లేకుండా చేస్తూ దివ్యని కిడ్నాప్ చేసి నా భార్యని మరో పక్క బాధ పెడుతూ వాళ్ళకి టార్చర్ చూపిస్తున్నావు. అంత ఈజీగా నిన్ను ఎలా వదిలేస్తానని అనుకున్నావు? తప్పకుండా ఆ రోజు భూమి నా కోసం రాసిన లెటర్ని నువ్వే మిస్ చేసావని అర్థమవుతుంది. లేకపోతే నీ క్యాబిన్లో ఉన్న లెటర్ ఎలా మిస్ అవుతుంది? నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఆ రోజే భూమి నన్ను ప్రేమిస్తుందని నువ్వు తెలుసుకున్నావు. అందుకే ఆ లెటర్ని మిస్ చేసి భూమి నాకు మళ్ళీ ప్రపోజ్ చేయకుండా చేశావు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. భూమి ప్రేమ నిజం కాబట్టి తను నా జీవితంలోకి వచ్చింది. లేకపోతే నువ్వు భూమిని నాకు దూరం చేసేవాడివి. ఈ క్షణం నుండి నీకు మనశ్శాంతి లేకుండా చేయడమే నా పని అని ఆకాష్ మనసులో కోపంగా అనుకుంటూ ఇంతలో తనకి భూమి గుర్తుకు రాగానే భూమి రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. భూమి మాత్రం విండోలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది. తన మనసులో ఒక అగ్నిపర్వతమే బద్దలవుతుంటుంది. ఒక పక్క దివ్య కిడ్నాప్, మరో పక్క కార్తీక్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలియని భయం. ఇప్పుడు తన ప్రేమ విషయం తెలిసిన ఆకాష్ ఎలా రియాక్ట్ అవుతాడో అన్న టెన్షన్ అన్నీ భూమి మనసుని మనశ్శాంతి లేకుండా చేస్తుంటే తన కంట్లో అస్సలు కన్నీళ్ళాగవు. ఆకాష్ భూమి దగ్గరికి వెళ్ళి వెనుక నుండి భూమిని హక్ చేసుకుని భూమి షోల్డర్పై తలవాల్చి కొన్ని క్షణాలు అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతాడు. ఆకాష్ చేసిన పనికి భూమి అలాగే బిగుసుకుపోతుంది. కొన్ని క్షణాల తర్వాత ఆకాష్ కళ్ళు తెరిచి భూమిని తన వైపుకి తిప్పుకోగానే భూమి కన్నీళ్లతో ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది. ఆకాష్ చిన్నగా నవ్వుతూ భూమి చెంపలపై తన చేతులను వేసి భూమి నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుని, భూమి నువ్వు నాకు తగిన దానివి కాదు అని ఎందుకు అనుకున్నావు? ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది ఏంటో తెలుసా? అందమైన మనసు. ఆ మనసుని కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఎవరు కొనలేరు. ఎందుకంటే వాళ్ళెప్పుడు కూడా ఎదుటి వాళ్లకు చెడు చేయాలని అస్సలు చూడరు. మరి అటువంటి అందమైన మనసున్న అమ్మాయివి నువ్వు. నువ్వు నాకు తగిన దానివి కాదు అని ఎలా అనుకుంటావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నా కూడా నాకు నిజం చెప్పకుండా దూరం నుండి నన్ను చూస్తూ ఆరాధిస్తూనే ఉన్నావు. కానీ నిజంగా నేను పిచ్చివాడిని. ఇంత మంచి అమ్మాయి నా జీవితంలోకి ఎప్పుడో రావాల్సి ఉంది, కానీ ఎప్పుడు కూడా ఏ అమ్మాయిని సరిగ్గా చూసిందే లేదు. అలాగే నిన్ను కూడా ఏ రోజు గమనించలేదు భూమి. అందుకే నిన్ను ఇన్ని రోజులు మిస్ చేసుకున్నాను. ఈ క్షణం నుండి అలా అస్సలుండదు. నీకు తెలుసా భూమి, నిన్ను మొదటి చూసిన క్షణం నాకు అస్సలు కొన్ని క్షణాలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా అలాగే ఉండిపోయాను. తర్వాత నాకు తెలియకుండానే నీ గురించి ఆలోచనలోకి వెళ్ళిపోయేవాడిని. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ప్రతి క్షణం అనుకుంటూ ఉండేవాడిని. కానీ కనీసం నువ్వు నా వైపు సరిగ్గా చూసిందే లేదు. ఎంగేజ్మెంట్ రోజు కూడా నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి నేను ఎలా స్టెప్ తీసుకోగలను? కానీ నిన్ను చూసిన క్షణం నుండి ప్రతిసారి అనుకునేవాడిని, ఎందుకు నువ్వు నా లైఫ్లోకి ముందే రాలేదు అని. నాకు తెలియకుండా నా మనసులోకి ఎప్పుడో వచ్చేసావు భూమి. ఇప్పటి వరకు నా ప్రేమ గురించి నీకు చెప్పలేదు. అసలు నేను ఈ ప్రేమ అంటేనే నమ్మేవాడిని కాదు. కానీ నిన్ను చూసిన క్షణం నిజంగా అప్పటి వరకు నేను చెప్పిన మాటలని అబద్ధమని అనిపించాయి. నేను నమ్మిన సిద్ధాంతం తప్పు అని అనిపించింది. ఎప్పుడైనా ఎవరినైనా చూడగానే మన మైండ్ కాకుండా మన మనసు స్పందించింది అంటే వాళ్ళు డైరెక్ట్గా మన హార్ట్లోకి వెళ్ళిపోయినట్టే. ఇంతకాలం నేను ఎవరిని చూసినా ఏ క్షణం కూడా నాకు ఏ ఫీలింగు కలగలేదు, కానీ నిన్ను చూసిన క్షణం నువ్వు డైరెక్ట్గా నా మనసులోకి వెళ్ళిపోయావు. ఇంక నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు భూమి. ఇందాక చెప్పావు 2 years నుండి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని,
కానీ మనిద్దరి పరిచయం ఎన్నో రోజులు లేదు. కానీ నేను నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానురా. ఐ లవ్ యూ భూమి అని ఆకాష్ నెమ్మదిగా భూమి పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుంటుంటే భూమి మాత్రం ఆకాష్ మాటలకి అలాగే షాక్లో ఉండిపోతుంది. తను ఇంతకాలం ఎవరి నోటి నుండి అయితే ఆ మాట వినాలని అనుకుందో, ఎవరితో తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలని అనుకుందో, వాళ్ళు కూడా తనని ప్రేమించాలని అనుకుందో, ఈరోజు తన కలలన్నీ నిజమైనట్టు అనిపిస్తుంటే భూమి నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు. అలాగే ఆకాష్ స్పర్శని ఫీల్ అవుతూ ఉంటుంది. కొన్ని క్షణాల తర్వాత ఆకాష్ భూమిని వదిలి, నిన్ను నన్ను విడదీసే ధైర్యం ఎవరికి లేదు భూమి. అలాంటి వాళ్ళు ఎవరొచ్చినా ఈ ఆకాష్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు. లేనిపోని భయాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? ఇప్పటికే చాలా ఏడ్చేశావు. ఇప్పటి నుండి నీ కంట్లో కన్నీళ్లు రావడానికి నేను అస్సలు ఒప్పుకోను అని ఆకాష్ భూమి కన్నీళ్ళని తుడిచి డ్రెస్ తీసి భూమి చేతిలో పెట్టి, వెళ్ళు, ఫ్రెష్ అయ్యరా, నైట్ అయింది, వచ్చిన తర్వాత డిన్నర్ చేద్దామని అనుకని భూమి మాత్రం అలాగే షాక్లో ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది. ఆకాష్ చిన్నగా నవ్వుకుంటూ ఇంకా డిన్నర్ ప్రిపరేషన్లో పడిపోతాడు. కొంత సమయం తర్వాత భూమి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది. ఆకాష్ చాలా ఇష్టంగా భూమి పక్కనే కూర్చుని భూమి నోటి దగ్గర ఫుడ్ పెట్టగానే భూమి మాత్రం షాక్గా ఆకాష్ వైపు చూస్తుంటే ఆకాష్ చిన్నగా నవ్వుతూ, ఇంతకాలం దూరం నుండి మాత్రమే ఈ ఆకాష్ని చూసావు. మరి నువ్వు ప్రేమించిన ఈ ఆకాష్ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నీకు తెలియాలి కదా భూమి. నాకు మా అమ్మ అంటే ప్రాణంరా. ఇప్పుడు ఆ లిస్టులో నువ్వు కూడా చేరిపోయావు. ఇప్పటి నుండి నువ్వు బాధపడకుండా ఉండడానికి ప్రతి క్షణం ట్రై చేస్తూనే ఉంటాను అని చెప్పగానే భూమి వెంటనే ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. తనకి చాలా భయంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు తను మాత్రమే ఆకాష్ని ప్రేమించింది కాబట్టి తన దూరమైన ఓన్లీ భూమి మాత్రమే బాధపడుతుంది అని అనిపించింది. కానీ ఈ క్షణం ఆకాష్ కళ్ళల్లో తనపై ప్రేమ కనిపిస్తుంటే తన దూరమైతే ఆకాష్ తట్టుకోగలడా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతుంది భూమి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయోమయం తనని చుట్టుముడుతుంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆకాష్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. భూమి ఎందుకు భయపడుతుందో ప్రతిదీ ఆకాష్కి అర్థమవుతుంది. కానీ తను అస్సలు ఓపెన్ అవ్వడు. భూమి చుట్టూ చేతులు వేసి, భూమి నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇంకొక 1 వీక్లో నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావంటే ఆ క్షణం నువ్వే నాకు చెప్తావు. చెప్పాను కదా, నిన్ను ఎవరైనా బాధ పెట్టినా భయపెట్టినా ఏం చేసినా వాళ్ళు ఎవరైనా కూడా నిన్ను వదిలిపెట్టను అని ఆకాష్ కోపంగా అనగానే భూమి ఆకాష్ వైపు షాక్గా చూస్తుంది. ఒక క్షణం ఆకాష్కి కార్తీక్ గురించి తెలిసేమో అని భూమికి అనిపిస్తుంది. కానీ ఒకవేళ తెలిస్తే తనని తప్పకుండా అడిగేవాడు. అందులోనూ తన ప్రాణ స్నేహితుడికి సంబంధించింది తనకి తెలిస్తే తప్పకుండా తనని తప్పు పట్టేవాడని భూమికి అనిపిస్తుంటే ఏమీ మాట్లాడకుండా ఆకాష్ ఫుడ్ పెడుతుంటే తింటూ ఉంటుంది. అలా ఇద్దరు తమ డిన్నర్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆకాష్ భూమి చేతిని పట్టుకుని బయటికి తీసుకొస్తాడు. అసలే ఒకటి చాలా చలిగా అనిపిస్తుంటే భూమి బయట నుంచి ఆకాశంలోకి చూస్తూ ఉంటే ఆకాష్ భూమి వెనకాల వచ్చి భూమిని వెనుక నుండి హక్ చేసుకుని, ఏం చేస్తున్నారు ఆ అమ్మాయి గారు అని చిన్నగా నవ్వుతూ అంటాడు. ఇంకా కరెక్ట్గా కార్తీక్ కూడా ఊటీకి చేరుకుంటాడు ఫ్లైట్లో. ఎలాగో ఆకాష్ నెంబర్ని ట్రాక్ చేసి ఆకాష్ లొకేషన్ తెలుసుకుని అక్కడికి చేరుకుంటాడు. కార్తీక్ నడుచుకుంటూ ఆకాష్ వాళ్ళు ఉన్న కాటేజ్ దగ్గరికి వచ్చి బయటే నుంచుని లోపలికి చూడగానే కాటేజ్ బయటే ఉన్న గార్డెన్లో భూమి నుంచుని ఉంటే భూమిని హక్ చేసుకుని వెనుక ఆకాష్ ఉండడం చూడగానే కార్తీక్ కళ్ళు ఎరుపు రంగు సంతరించుకుంటాయి. ఆ క్షణం కార్తీక్ కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది. ఆకాష్ నవ్వుతూ ఏదో మాట్లాడుతుంటే భూమి చిన్నగా నవ్వుతూ ఉంటుంది. కానీ తను మౌనంగానే ఉంటుంది. వాళ్ళిద్దరిని అంత దగ్గరగా చూస్తున్న కార్తీక్కి మాత్రం మనసులో అగ్నిపర్వతం బద్దలవుతుంటే చాలా కోపంగా కాటేజ్ లోపలికి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ తనని ఆకాష్ చూడగానే అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అక్కడే ఆగిపోతాడు. ఆకాష్ ఎప్పుడు లోపలికి వెళ్తాడా, ఎప్పుడు భూమితో మాట్లాడదామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆకాష్ భూమి వైపు చూస్తూ, భూమి నేను ఇప్పుడే వస్తాను, చిన్న ఫోన్ మాట్లాడాలి అని ఇక్కడే ఉందని చెప్పి ఆకాష్ అక్కడి నుండి లోపలికి వెళ్ళగానే అదే సరైన సమయం అని గ్రహించిన కార్తీక్ స్పీడ్గా భూమి దగ్గరికి వెళ్ళి భూమి చేతిని పట్టుకుని కాటేజ్ బయటికి తీసుకుని రాగానే
భూమి షాక్గా తన చేతిని పట్టుకున్న వ్యక్తి ఎవరా అని చూస్తుంటే తన కళ్ళకి కార్తీక్ కనిపించగానే భూమి గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. కార్తీక్ మాత్రం చాలా కోపంగా భూమి వైపు చూస్తుంటే భూమి భయంగా కార్తీక్ నుండి 2 అడుగులు వెనక్కి వేస్తూ కార్తీక్ నువ్వా ఇక్కడ అని భయంగా అంటుంటే కార్తీక్ వెంటనే భూమి చేతిని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుంటాడు. హలో ఫ్రెండ్స్, ఇంకొక 10 డేస్ వరకు నేను కొంచెం బిజీగానే ఉంటాను. డైలీ అప్డేట్స్ ఇవ్వడం కుదరకపోవచ్చు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. అలా అని మిస్ చేస్తానని ఏదేం లేదు, కొంచెం వర్క్ ఉంటుంది కదా. సో ప్లీజ్ ప్రతిసారి నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టండి అని అనకండి. అర్థం చేసుకుంటే చాలు.